నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 23వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆరుద్ర కార్తె. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష త్రయోదశి తిథి రాత్రి 10:09 వరకు, తదుపరి చతుర్దశి తిథి. కృతికా నక్షత్రం మధ్యాహ్నం 3:16 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. ధృతి యోగం మధ్యాహ్నం 1:17 వరకు, తదుపరి శూలయోగం. గరజకరణం ఉదయం 11:46 వరకు, వణిజకరణం రాత్రి 10:09 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:27 నుండి 5:54 వరకు, మరలా ఎల్లుండి తెల్లవారుజామున 5:41 నుండి 7:08 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:07 నుండి 2:33 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 4:10 చంద్రాస్తమయం సాయంత్రం 5:53 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:37 వరకు, మరలా మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:16 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 9:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:36 వరకు. యమగండం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. రేపు సోమ ప్రదోష వ్రతం. సోమవారం రోజు ప్రదోష సమయంలో త్రయోదశి వ్యాప్తి ఉన్నప్పుడు సోమ ప్రదోషం ఏర్పడుతుంది. రేపు చంద్రగ్రహ శాంతి విధానాలు ఆచరించడానికి అనుకూలం. ప్రతి త్రయోదశి ప్రదోష సమయంలో భక్తులు శివునికి రుద్రాభిషేకం చేస్తారు. రేపు మాస శివరాత్రి. శైవ భక్తులు ప్రతి నెలా వచ్చే బహుళపక్ష చతుర్దశి తిథి రోజు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. సోమవారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు మధ్యాహ్నం 3:16 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఏకారకల దోషం రేపు మధ్యాహ్నం 1:17 నుండి ఎల్లుండి ఉదయం 9:36 వరకు, మరలా ఎల్లుండి ఉదయం 9:36 నుండి మధ్యాహ్నం 12:54 వరకు ఉంటుంది. శూల గండ యోగాలు జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఆరుద్ర నక్షత్రంలోనూ చంద్రగ్రహం రోహిణి నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.